Good evening, students. So now I'm going to explain four prepositions today. ఈరోజు మీరు నిన్న ఆపోజిట్ వర్క్ నేర్చుకున్నారు, ఆపోజిట్ ప్రిపోజిషన్ వర్క్ నేర్చుకున్నారు. ఈరోజు మీరు బియాండ్, అగెనిస్ట్, నెక్స్ట్ అక్రాస్ అండ్ అబౌట్, దీస్ ఫోర్ ప్రిపోజిషన్స్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ బియాండ్ చూద్దాం. బియాండ్ దేనికి వాడతాం? బియాండ్ అసలు బియాండ్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి? బియాండ్ అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మించి, అవతల ప్రక్కన, దూరంగా, అటువైపు. ఇక్కడ అటువైపు అని రాసుకోండి, అటువైపు అని అర్థం అనమాట బియాండ్ అంటే. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ సముద్రానికి అవతల వైపున, బియాండ్ ది సీ. అలాగే ఇక్కడ అవతల వైపున వచ్చింది, అవతల ప్రక్కన, అవతల వైపున మీనింగ్తో చెప్పాను ఇక్కడ. తర్వాత ఇక్కడ మించి అని కూడా మీనింగ్ ఇచ్చాను, బియాండ్ మై నాలెడ్జ్. బియాండ్ మై నాలెడ్జ్ అంటే నా జ్ఞానాన్ని మించి అని అర్థం. తర్వాత నదికి అవతల పక్కన, బియాండ్ ది రివర్. నదికి అవతల ప్రక్కన, అవతల వైపున అని అర్థం అనమాట. ఈ వాగు, కొలను, ఏరుకు అవతల వైపున, బియాండ్ ది స్ట్రీమ్. ఓకే, స్ట్రీమ్ అంటే వాగు, కొలను, ఏరు అంటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, అంచనాన్ని మించి అని అర్థం అనమాట. బియాండ్ ది ఎస్టిమేషన్, ఎక్స్పెక్టేషన్స్. ఓకే, రోడ్డుకి అవతల ప్రక్కన ఉంది, ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, రోడ్డుకి అవతల ప్రక్కన, బియాండ్ ది రోడ్. ఎస్టిమేషన్ ఉంది కదా, అంచనాని మించని, ఆశని మించి. ఎక్స్పెక్టేషన్స్ అంటే బియాండ్ ది, మన ఆశని మించి అంటే ఎక్స్పెక్టేషన్స్, అంచనాని మించి అంటే బియాండ్ ది ఎస్టిమేషన్ అనమాట. రోడ్డుకి అవతల వైపున అంటే బియాండ్ దిస్ రోడ్. అలాగే ఇక్కడ చూడండి, బియాండ్ మన ఆలోచనని మించి అని అన్నాను కదా, బియాండ్ దిస్ ఐడియా. ఈ కాలవాకు అటువైపున అన్నాను, బియాండ్ దిస్ కెనల్. ఇక్కడ చూడండి కిందన, బియాండ్ యువర్ థాట్స్. మన అనే ప్లేస్లో మీ అని పెట్టుకోండి, మీ ఆలోచనని మించి. బియాండ్ యువర్ థాట్స్, మీ ఆలోచనని మించి. ఇక్కడ మన ప్లేస్లో మీ అని పెట్టుకోండి, మీ ఆలోచనని మించి. ఈ కొలనుకు అటువైపున, బియాండ్ దిస్ పాండ్. క్రికెట్ గ్రౌండ్కు అటువైపున, బియాండ్ ద క్రికెట్ గ్రౌండ్ అని. ఈ విధంగా అటువైపున, అవతల ప్రక్కన, మించి అని మీనింగ్ వచ్చినప్పుడు ఇది వాడతాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇచ్చాను మీకు. అడవికి అటువైపున పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ దేర్ ఆర్ మౌంటైన్స్ బియాండ్, ద ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పుస్తకం నా జ్ఞానాన్ని మించి ఉన్నది. దిస్ బుక్ ఈజ్ బియాండ్ మై నాలెడ్జ్. నా జ్ఞానాన్ని మించి అంటే బియాండ్ మై నాలెడ్జ్ అనమాట. ఇక్కడ చూడండి, బియాండ్ మై నాలెడ్జ్. అలాగే ఇక్కడ చూడండి, అతను ఈ కొలనుకు అటువైపున చిన్న గుడిసెలో నివసిస్తున్నాడు. హీఈస్ లివింగ్ ఇన్ ఎ స్మాల్ హట్ బియాండ్ దిస్ పాండ్. తర్వాత ఈ కొలనుకు అటువైపున ఒక పాత గుడి ఉంది. దెర్ ఇస్ అ ఓల్డ్ టెంపుల్ లొకేటెడ్ బియాండ్ దిస్ స్ట్రీమ్. ఇది మన ఆశను మించి ఉంది. ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇది మన అంచనాన్ని మించి ధర పడుతున్నది. ఇట్ విల్ కాస్ట్ అస్ బియాండ్ అవర్ ఎస్టిమేషన్ అనే విధంగా వాడతాం. ఇంకా కింద ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఈ రోడ్డుకి అటువైపున ఒక మంచి హోటల్ ఉంది. దెర్ ఈస్ ఎ గుడ్ హోటల్ బియాండ్ దిస్ రోడ్. వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు మించి ఉన్నాయి. దేర్ ఐడియాస్ ఆర్ బియాండ్ అవర్ థాట్స్. ఈ కాలువకు అటువైపున ఒక కృష్ణుడి గుడి ఉండేది. దెర్ వాజ్ ఎ కృష్ణా టెంపుల్ బియాండ్ దిస్ కెనాల్. అలాగే నువ్వు ప్రతిదీ మా అంచనాలను మించి చేస్తున్నావు. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ బియాండ్ అవర్ ఐడియాస్. శ్రీలంక ఈ సముద్రానికి అటువైపు ఉన్నది. శ్రీలంక ఈజ్ బియాండ్ దిస్ సీ. అలాగే
బాల్ క్రికెట్ గ్రౌండ్కి అటువైపు పడింది అంటే వెళ్ళిపోయింది అనమాట. ద బాల్ వెంట్ బియాండ్ ది క్రికెట్ గ్రౌండ్ అనే విధంగా వాడతాం. ఇక్కడ చిన్న డయాగ్రామ్ ఇచ్చాను. ఏం చెప్పాను ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ అడవి, ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్కి అడవికి అటు ఇక్కడ కాన్ పడింది, ఇది కీగా మార్చుకోండి. ఆ? అడవికి అటువైపున పర్వతాలు ఉన్నాయి అన్నాను కదా, ఇది అడవికి అటువైపున పర్వతాలు ఉన్నాయంటే దీనికనమాట. ఇది ఇదంతా ఫారెస్ట్ కింద చూసుకుంటాము ఇదంతా. సో ఇక్కడ చూడండి పర్వతాలు ఉన్నాయి, ఇక్కడ ఇవి పర్వతాలు అనమాట. సో వీటిని అటువైపు ఉన్నాయి కాబట్టి ఇది ఫారెస్ట్ కింద తీసుకున్నాం. ఇదంతా ఫారెస్ట్, ఇవి పర్వతాలు అనమాట. అందుకని అడవికి అటువైపున పర్వతాలు ఉన్నాయని చెప్పాను ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ అగెనిస్ట్. అగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా, ఆనుకుని, విరుద్ధంగా, ప్రతికూలంగా అని అర్థం అనమాట. అంటే వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా అని మీనింగ్ వచ్చినప్పుడు అగెనిస్ట్ వాడతాం అనమాట. దేన్నైనా ఆనుకుని జారపెడినా, దేన్నైనా జారవేసినా, ఆనుకుని అంటే గోడని ఆనుకుని నిల్చున్నాడు రా అని అంటాం కదా, అలా ఆనుకుని ఉన్నా సరే మనం ఈ అగెనిస్ట్ వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఆ పార్టీకి వ్యతిరేకంగా, ఎగెనిస్ట్ దట్ పార్టీ. చట్టానికి వ్యతిరేకంగా, ఎగెనిస్ట్ ద లా. గోడకు ఆనించి గోడకు ఆనుకుని, ఎగెనిస్ట్ ద వాల్. అలాగే స్తంభానికి ఆనుకుని, ఇక్కడ చూడండి స్తంభానికి ఆనుకుని. చూడండి ఇక్కడ స్తంభానికి ఆనుకుని, ఆనించి, ఎగెనిస్ట్ ద పోల్. అలాగే కిందను చూడండి, నాకు ప్రతికూలంగా అంటే అనుకూలంగా అంటే ఫర్ అనమాట, ప్రతికూలంగా అంటే ఎగెనిస్ట్ అనమాట. నాకు ప్రతికూలంగా, వ్యతిరేకంగా అంటే ఎగెనిస్ట్ మీ. అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎగెనిస్ట్ ద ప్రపోజల్. సో ఈ విధంగా వాడతాం. ఇక్కడ చూడండి కింద ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగెనిస్ట్ ఐడియా అంటే ఆలోచనకు వ్యతిరేకంగా అని అర్థం. మాకు విరుద్ధంగా, వ్యతిరేకంగా, ఎగెనిస్ట్ అస్. ఈ విధంగా వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఆమెకు వ్యతిరేకంగా మేము కేసు వేసాము. ఆమెకు వ్యతిరేకంగా మేము కేసు, వీ ఫైల్డ్ ఏ సూట్ ఎగెనిస్ట్ హెర్. సూట్ అంటే కేసు అనమాట. పిల్లల్ని కొట్టడం చట్టానికి వ్యతిరేకం. ఇట్ ఈస్ ఎగెనిస్ట్ ద లా టు బీట్ ద చిల్డ్రన్ ఆర్ టు బీట్ చిల్డ్రన్. అతను గోడకు అనుకుని నించున్నాడు. హీ లీన్డ్ ఎగెనిస్ట్ ద వాల్. అంటే ఈ లీన్ అంటే డైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే, లీన్ ఎగెనిస్ట్ అంటే దేనికైనా ఆనుకుని నించోవడం అనమాట. అందుకని ఈ లీన్ ఎగెనిస్ట్ ద వాల్ అంటే గోడకు ఆనుకుని నించున్నాడు అని అర్థం డైరెక్ట్గా. నెక్స్ట్ సాహిల్ తన సైకిల్ కరెంట్ స్తంభానికి జారవేశాడు అని చెప్పాను. చూడండి, సాహిల్ లీన్డ్ హిజ్ సైకిల్ ఎగెనిస్ట్ ద పోల్. దేనికైనా జారవేసినా, దేనికైనా జారబడినా, మీకు వెబ్స్లో వచ్చింది లీన్ ఎగెనిస్ట్ అని, చూసుకోండి అందులో ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఆర్ యూ ఫర్ ఎగెనిస్ట్ మై ఐడియాస్. మీరు నా అభిప్రాయాలకి అనుకూలంగా ఉన్నారా, లేకపోతే ప్రతికూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎగెనిస్ట్ యువర్ ప్రపోజల్. మీ అభిప్రాయానికి మేము ఎప్పుడు వ్యతిరేకంగా లేము అని అర్థం అనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, దొంగతనం చేయడం చట్టానికి విరుద్ధం. ఇట్ ఈస్ ఎగెనిస్ట్ ద లా టు స్టీల్. నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళు మాకు వ్యతిరేకంగా నించుంటారంటే పోటీ చేస్తారని అర్థం అనమాట. సో దే స్టాండ్ అగెనిస్ట్ అస్ ఇన్ ద నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్. అంటే పోటీ చేయడం అంటే, స్టాండ్ అగెనిస్ట్ అంటే పోటీ చేయడం వెర్బ్ నేర్చుకున్నారు మీరు. సో అది అనమాట మీనింగ్. ఇక్కడికి ఎగెనిస్ట్ అని మీకు అర్థం అవ్వడానికి నేను లీన్ ఎగెనిస్ట్ ఇచ్చాను చూడండి. ఇది ఏం చేశాడు ఇతను గోడకు ఆనుకుని నించున్నాడు అనమాట. హీ లీన్స్ ఎగెనిస్ట్ ద వాల్. ఈమె ఏం చేసింది ఇక్కడ, షీ లీన్స్ ఎగెనిస్ట్ ద ట్రీ. ఓకే, ఇతను ఏం చేశాడు ఈ బాబు, ద బాయ్ లీన్స్ ఎగెనిస్ట్ ద చెస్ట్ అంటే వెనక్పెట్టు అనమాట. ఇక్కడ ఏం చేశాను చూడండి, హీ ప్రొటెస్ట్స్ ఎగెనిస్ట్ ద గవర్నమెంట్. అతను చట్టానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే సమ్మె చేస్తున్నాడు అని అర్థం అంట, అంటే వ్యతిరేకత తెలుపుతున్నాడు అని అర్థం. సో ఈ విధంగా వాడతాం. నెక్స్ట్ అక్రాస్ చూడండి. అక్రాస్ అంటే అడ్డంగా అని అర్థం, అవతల ప్రక్కన, అంతటా అని అర్థం. మనం ఎక్కువగా అడ్డంగా అని మీనింగ్తోనే వాడతాం. ఎందుకంటే అవతల ప్రక్కనకి
పైన నేర్చుకున్నారు మీరు బియాండ్ అని. సో ఎక్కడ కూడా వాడుకోవచ్చు, తప్పలేదు. మనం ఎక్కువగా అడ్డంగా మీనింగ్తోనే వాడతాం అనమాట. అంతటా అని కూడా మీనింగ్తో వాడతాం. నదికి అడ్డంగా, చూడండి, నదికి అడ్డంగా అన్నాను, అక్రాస్ ద రివర్. సముద్రానికి అడ్డంగా, అక్రాస్ ద సీ. రోడ్డుకి అడ్డంగా, ఆ రోడ్డుకి అటువైపున, అక్రాస్ ద రోడ్. చెరువుకి అడ్డంగా, అక్రాస్ ద లేక్. ఓకే. అలాగే పొలానికి అడ్డంగా, అక్రాస్ ద ఫీల్డ్. రూమ్ అంతా, ఆ రూమ్కి అడ్డంగా, అక్రాస్ ద రూమ్. స్టేజ్ అంతా లేదా స్టేజ్కి అడ్డంగా, అక్రాస్ ద స్టేజ్. హీ డాన్స్డ్ అక్రాస్ ద స్టేజ్ అన్నాను అనుకోండి, స్టేజ్ అంతా డాన్స్ చేసేసాడని అర్థం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థం అవుతుంది అప్పుడు. అతను నదికి అడ్డంగా ఈదాడు, ఈ స్వామ్ అక్రాస్ ది సీ. సో ఒక పెద్ద చెట్టు రోడ్డుకి అడ్డంగా పడింది, ఏ బిగ్ ట్రీ ఫెల్ అక్రాస్ ది రోడ్. సో వాళ్ళు బోట్లో నదికి అడ్డంగా ప్రయాణించారు, దే సెయిల్డ్ అక్రాస్ ది రివర్ బై బోట్. నెక్స్ట్, వాళ్ళు చెరువుకి అడ్డంగా ఒక బ్రిడ్జ్ కట్టారు, దే కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది లేక్. నెక్స్ట్, మేము పొలానికి అడ్డంగా నడిచాము, పొలమంతా నడిచాము, వీ వాక్డ్ అక్రాస్ ది ఫీల్డ్. ఓకే. ఆమె డాన్స్ చేసి రూమ్ అంతా కదిలింది, షీ డాన్స్డ్ అండ్ మూవ్డ్ అక్రాస్ ది రూమ్. నెక్స్ట్, అతను స్పీచ్ ఇస్తున్నప్పుడు స్టేజ్ అంతా నడిచాడు, యాజ్ హీ వాస్ మేకింగ్ ఎ స్పీచ్ హీ వాక్డ్ అక్రాస్ ది స్టేట్. అంటే స్టేజ్ అనమాట, స్టేట్ కాదు స్టేజ్. ఓకే, ఈ విధంగా వాడతాం. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చూడండి, ఇక్కడ ఇచ్చిన క్రాస్ అని. ఈ బాల్ ఎలాగ వెళ్ళిందండి? బాల్ రోడ్డుకి అడ్డంగా ఎలాగ వెళ్ళింది, అడ్డంగా వెళ్ళిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, రోడ్డుకి అడ్డంగా యారో మార్క్ ఎలాగ వెళ్ళిందో అలాగ వెళ్ళింది, యారో మార్క్. అలాగే ఈ అమ్మాయి చూడండి, ఉమెన్ వాకింగ్ అక్రాస్ ది స్ట్రీట్, అడ్డంగా నడుస్తుంది, చూసారా, రోడ్డుకి అడ్డంగా నడుస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, వాళ్ళు బాబు, పీపుల్ ఆర్ వాకింగ్ అక్రాస్ ది స్ట్రీట్, అంటే రోడ్డుకి అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళారని అర్థం అనమాట. ఎలాగ వెళ్ళారు చూసారా, ఇప్పుడు చూడండి, ఇలాగ వచ్చారనమాట. ఓకే, ఇది అడ్డంగా అంటే. నెక్స్ట్, అబౌట్ అంటే చాలా ఎక్కువ వాడతాం మనం దీన్ని. కూర్చి గురించి, సుమారు, ఎవరి గురించి అన్నమాట, నీ గురించి, నా గురించి, ఎగ్జామ్స్ గురించి అంటాం కదా, అలా వచ్చినప్పుడు మాట్లాడతాం. ఈ అబౌట్ వచ్చినప్పుడు డిస్కస్, మనం తర్వాత చాలామంది ఏం చేస్తుంటే డిస్కస్ తర్వాత అబౌట్ పెడుతుంటారు. డిస్కస్ అని ఒక వెర్బ్ తర్వాత అబౌట్ రాకూడదు, కాల్ అనే వెర్బ్ తర్వాత యాజ్ వాడకూడదు, కన్సిడర్ అనే వెర్బ్ తర్వాత యాజ్ వాడకూడదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే బాగా గుర్తుంటుందని. అబౌట్ అంటే కూర్చి గురించి, సుమారు అని అర్థం. చాలామంది ఏం చేస్తారంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్, వీ డిస్కస్ అబౌట్ అంటుంటారు. డిస్కస్ తర్వాత ఏమీ రాదు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ పెట్టడమే, వీ డిస్కస్ దిస్ మ్యాటర్ అంతే. అంతేకాని వీ డిస్కస్ అబౌట్ దిస్ మ్యాటర్ అని మాత్రం అనకూడదు. ఓకే, డిస్కస్ అంటే ఇప్పుడు అబౌట్ అంటే మీనింగ్ ఏంటనమాట, కూర్చి గురించి, సుమారు అని అర్థం అనమాట. ఓకే, చూడండి, నీ గురించి అబౌట్ యూ, ఫలితాల గురించి అబౌట్ ద రిజల్ట్, అతని గురించి అబౌట్ హిమ్, మా గురించి అబౌట్ అస్ అని ఈ విధంగా వాడతాం. కింద ఇంకా ఉన్నాయి ఇచ్చాను, ఇంకా అబౌట్ దెమ్, వాళ్ళ గురించి అబౌట్ దెమ్. అలాగే సుమారు 10 కిలోమీటర్లు, సుమారు అని మీనింగ్తో వాడతాం కాబట్టి అబౌట్ 10 కిలోమీటర్స్. సుమారు 6 సంవత్సరాల వయసు, అబౌట్ 6 years ఓల్డ్. సుమారు 20 సంవత్సరాల క్రితం, అబౌట్ 20 years ago అని విధంగా సుమారు అని వచ్చినప్పుడు, కూర్చి గురించి అనే మీనింగ్ వచ్చినప్పుడు, కూర్చి అన్న గురించి అన్న ఒకటే మీనింగ్. గురించి మాట్లాడతాం, కూర్చి మనం మాట్లాడడం అంతే తేడా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక దీని గురించి నేను మాట్లాడని అనుకోవట్లేదు, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. అలాగే ఆమెను గూర్చి వచ్చిన వ్యర్థపు మాటలంతా అసత్యము, ద గాసిప్స్ అబౌట్ హర్ ఈజ్ ఎంటైర్లీ ఫాల్స్. మేము అతని గురించి మాట్లాడుతున్నాము, వీఆర్ టాకింగ్ అబౌట్ హెర్. హిమ్ అని పెట్టుకోండి, ఇక్కడ హెర్ పడింది, ఇది హిమ్ అని పెట్టుకోండి, వీఆర్ టాకింగ్ అబౌట్ హిమ్. అలాగే నేను దాని గురించి వివరంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్. అలాగే నేను దాని గురించి చాలా విన్నాను, ఐ హ్యాడ్ అబౌట్ ఇట్ మోర్, ఆర్ ఐ హ్యాడ్ మోర్ అబౌట్ ఇట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కింద చూడండి, ఇక్కడ నుంచి వైజాగ్కు సుమారు 170 కిలోమీటర్లు ఉంటుంది, ఇట్ ఈస్ అబౌట్ 170 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ టు వైజాగ్. రవికి సుమారు 29 సంవత్సరాలు ఉంటాయి, రవి ఈజ్ అబౌట్ 9 years ఓల్డ్. ఇది జరిగి సుమారు 3 సంవత్సరాలు అవుతుంది, ఇట్ హ్యాపెండ్ అబౌట్ 3 years ago. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకు, డోంట్ స్పీక్ బ్యాడ్లీ అబౌట్ అదర్స్.
అధికంగా వాడతాం. ఓకే, ఇక్కడ ఉన్నాం ఇంకా కింద ఎగ్జాంపుల్స్ చూడండి. దీని గురించి వీ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ దిస్. మేము దీని గురించి అంతా మనం దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సారీ, ఇక్కడ చూడండి, ఇది మనం దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. దీని గురించి అంతా నేను మీకు రేపు చెప్తాను. ఐల్ టెల్ యూ ఆల్ అబౌట్ ఇట్ టుమారో. అలాగే దీని గురించి ఆలోచించడానికి నాకు ఇంకా సమయం కావాలి. ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ అనే విధంగా అబౌట్ వాడతాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఎర్ర పెట్టాలని కదా. ఇక్కడ హిమ్ పెట్టండి. ఓకే ఓకే. సో ఈ విధంగా ప్రిపరేషన్ వాడతాం. ఇవన్నీ కూడా నోట్బుక్లో ఎక్కించుకొని త్వరగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనమ్మా, విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. ఐ షల్ మీట్ యూ విత్ న్యూ ప్రిపోజిషన్స్ టుమారో. బాయ్.